అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీన్ అన్న. గణపతుల పండుగ వచ్చిందే చాలు. ఏదేమైనా హైదరాబాద్ మొత్తంలో భాగంగా తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గల్లీ గల్లీ లొల్లి లొల్లి ఉంటుంది. సో ఏదేమైనా కూడా ప్రతి వాడలో ప్రతి బస్తీలో మరి ఇళ్లలో కూడా వినాయకుని పెట్టుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా మరి ఈరోజు స్పెషల్ వినాయకుని తీసుకొచ్చిన. ఏదేమైనా దిండు అనగానే గుర్తొచ్చే పేరు బాలాపూర్ చౌరస్తాల దిండు రాజుగౌడ్ మరి వారి కుటుంబం ఆధ్వర్యంలో మరి వినాయకుని ప్రతిష్ఠించారు. ప్రతి ఇంటికి ఉంటారు కదా ఇద్దరు కొడుకులు, మన ఆ ఇంట్లో ఇంకా ఇద్దరు కొడుకులు ఉంటారు, చాలా డేంజర్గా ఉంటారు. గట్లనే మరి చిన్న కొడుకు చిత్రంగా పెట్టిండట. ఏం పెట్టిండు, ఎట్లా పెట్టిండు, ముందు అయితే పెద్ద మనిషితో అడుచుకుంటావు. పెద్ద మనిషి నమస్తేనే, నమస్తే, ఎట్లున్నావు? చెప్పాలి మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు. మళ్ళీ ఏం చెప్తావు? మళ్ళీ పిల్లలందరూ మంచిగురా? పిల్లలందరూ మంచిగుర్రు, ఆరోగ్యంగా ఉన్నారు. గణేశన్ పండుగ కూడా అందరూ మంచిగా జరుపుకోవాలని దేవుని. ఇంతకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఏం పేరు? భూపేష్ గౌడ్, శంకర్ గౌడ్, అంజని, భాగ్యలక్ష్మి. మన్మరాలు ఎంతమంది? ఇద్దరు మన్మలు, ఇద్దరు మన్మరాలు. ఎట్లున్నారు? అంత నిమ్మడ గురివారు, అంత నిమ్మగానే ఎవరు, అంత నామగడ్డే పెద్ద ఆయన. మరి పిల్లలందరూ మంచి ఊరు అంటావు. ఇంతకు ఏం చేస్తున్నావు ఇప్పుడు? కొలువు ఏం కొలువు, ఎక్కడ కొలువు మనకి ఇంకా అంత నిమ్మడంగా ఉన్నాం. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నావు. రిటైర్మెంట్ అప్పుడు కష్టపడ్డా కానీ ఇప్పుడు ఏం లేదు, పిల్లలు పెద్దగా చూసుకుంటారు అంటావు. మరి మన్మని చెప్పినట్టు ఇంటురా లేక తాత తాత అని ఆడుకుంటుర్రా? మరి ఏం చెప్తావు? మళ్ళీ ఇంట్లో జోడుదారు తిని మరి గణేశన్ పెట్టినా, నువ్వు పెట్టినావా? ఇంతకు మళ్ళీ ఇంకోరణ చిన్న ఆయన్నే చిత్రాల మరి. తాత ఆనందం చూడు, మోక్షిత్ గౌడ్. రైట్. మరి పెద్ద మనిషి అయితే రెండు ముచ్చట్లు చెప్పిండు. అదే విధంగా మరి మనకు తెలిసినటువంటి బీసీ ముద్దు బిడ్డ మరి నాయకుని రెండు మాటలు అడిగి తెలుసుకునే ప్రతి. అన్న నమస్తేనే. నమస్తే. ఎట్లున్నావు అన్న? అంత బాగానే చెప్పాలి. మరి ఇంట్లో వినాయకుని పెట్టి ఇంత అంగరంగ వైభవంగా తీస్తున్నావు. ఇందుకు తీయనట్టు గల కారణం మీద అసలు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంత పెద్దగా పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో ఇలాగే వేడుక చేసుకుంటాం కాబట్టి ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా మరి మా ఇంట్లో పిల్లలు కూడా అందరూ కూడా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ యొక్క పండుగని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి 10 మందికి తెలిసేలా మరి యొక్క వినాయకుని పూజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో చేయాలి. అంటే సింపుల్ గా పెడతారేమో అనుకున్నా కానీ ఇంత సింపుల్ గా పెడతారని అనుకోలే. మరి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇట్లా చేసుకుంటామంటే దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అభిలాష్ ప్యాడ్ అంటేనే, ప్యాడ్ బాండ్ అంటేనే మస్తు ఫేమస్. నా పెళ్లికి వెడదాం అనుకున్నా కానీ అవకాశం దొరకలేదు. మరి ఇంట్లో పెట్టిన గణేశన్ కే ప్యాడ్ బ్యాండ్ అభిలాష్ తెచ్చిరా అంటే దీని ఇంకా చరిత్ర ఏదో పెద్దగా ఉన్నట్టు. మరి ఇక అందరూ అభిలాష్ ప్యాడ్ బాండ్ అంటే బాగుంటుంది అని చెప్పేసి అందరు చెప్పడంతో పెట్టినాం. మరి ఇంతకు ఎంత ఖర్చు అవుతుంది అంటో గణేశన్ పెట్టి నుంచి తీసేదాకా? 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. వాయమ్మో, పిల్లల కోసం పెట్టాల్సిందే అన్నట్టు. మరి టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తావు? అందరూ కూడా వినాయక నిమజ్జనాన్ని కూడా ఎవరు కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలని, అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రైట్ అన్న, మంచి ముచ్చట చెప్పిండు. మరి గీడ కూన్ ఉంది, మా అయ్యని అడిగిండు, మా తాతని అడిగిండు, కానీ నన్ను మాత్రం అడుగుతలేడు. అమ్మా నమస్తే, ఏం పేరు నీ పేరు? విధాత్రి. ఎట్లున్నావు? ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఎట్లా చదువుతున్నావు? మరి డ్రెస్సింగ్ ఏందో డిఫరెంట్ గా చేసినావు. ఏంది ఇది? కుర్తాలు. ఎందు గురించి ఇట్లా వేయాలి? నిమజ్జనానికి, గణేశుని పండుగ కాబట్టి గణేశుని కోసం కొత్త బట్టలు వేసుకోవాలి. చదువుకొని ఏమైదాం అనుకుంటున్నావు? డాక్టర్. ఇక రాజుగౌడ్కు టెన్షన్ ఏం లేదు, డాక్టర్ ఆమె ఇంటనే రెడీ అవుతుంది. మరి అడుచుకుంటా. నమస్తేనే, ఏం పేరు నీ పేరు? మోక్షిత్ గౌడ్. దొరికిండ అసలైన ఈయన్నే. ఇక నో కాంప్రమైజ్, కావాలంటే కావాలి. అడుచుకుంటా. చెప్పాలి మరి ఎప్పుడు పెట్టినావు గణేశుని, ఎంతకు తెచ్చినావు, ఎవరెవరు కలిసి తెచ్చారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేమందరం కలిసి తెచ్చినాం, ఇంట్లో పెడదాం. ఎవరెవరు మీ దోస్తుల పేర్లు? ఏం పేర్లు? సన్నీ, అక్షయ్, ఇంకా క్రిష్, మేమందరం బంటి, అలా అందరు కలిసి. మరి ఇప్పుడు గణేశుని తెచ్చినావు కదా, పైసలు నీవా ఇంత కొవరివి? గణేశన్ మా బాబాయ్ ఇప్పించాడు. మీ బాబాయ్ ఇప్పించిండు గణేశుని. మరి ప్యాడ్ బ్యాండ్ ఎవరు ఇచ్చిర్రు? మా తాత ఇచ్చిండు. మీ తాత ఇచ్చిండు. మనకి మంచిగురుగా స్పాన్సర్లు మంచిగురు అంతేనా? అసలు ఇట్లా గణేశుని ఇంట్లో పెట్టి ఇంత అంగరంగ వైభవంగా తీయాలని ఎందుకు అనిపించింది మీకు? నాకు ఇష్టం, అందుకని. ఇష్టం, దేవుడు అంటే ఇష్టం. మరి చదువు అంటే ఇష్టం. ఇష్టమేనా? చదివి ఏమైదాం అనుకుంటున్నావు?
పెద్దగా చూస్తా. పెద్దగా అయినాక చూస్తావు అంటే ఏమనేది ఇంకా రాసి పెట్టుకోలేదు. ఆహా, చాలా గట్టిగానే ఉండు. ఏదేమైనా కానీ నెక్స్ట్ తర్వాత అంటే ఆదివారం అయిపోయినాక సోమవారం వస్తుంది కదా, తెల్లారినాక చూద్దాం అంటాడు. రైట్, మా టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తావు? మంచిగా జరుపుకోవాలని కోరుతా. మంచిగా జరుపుకోవాలి, అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు, అంతేనా? రైట్. మరి ఇంతకు లడ్డు పట్టుకుంటూ లడ్డు ఇంకెవరు తీసుకోరు అడుగుతా. మరి లడ్డు ఎంత పోయింది సవాలు? 15,000కి 15,000. 15,000 ఎవరు తీసుకోరు? మా బావ. మీ బావ అంటే మేనబావనా? మరి దావుతున్నట్టుంది గట్టిగా. రైట్. ఏదేమైనా కూడా చిన్న పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ సంతోషం ప్రకారంగా మనం చేస్తూ ఉంటే మనకు నచ్చినట్టు వాళ్ళు కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్. మనతో పాటు మరి పెద్ద మనిషి నడుచుకుంటామా? నమస్తే, ఏం పేరు నీ పేరు? ప్రేమమ్మ, ఎక్స్ ఎంపీటీసీ. ఎట్లున్నావు తల్లి? బాగున్నావా? కొడుకులు కోడళ్ళు అందరు మంచిగురా? మరి ఎట్లా అనిపిస్తుంది ఇలా గొంగడిచిన మీ ఇంటికి వచ్చి మళ్ళీ కవరేజ్ చేస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది. సూపర్. ఏదేమైనా మరి లడ్డు కొన్న విన్నర్ మన దగ్గర ఉండి అడుచుకుంటా. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు అభిషేక్ గౌడ్. ఏం చేస్తుంటావు? మొన్ననే డిగ్రీ అయిపోయిందన్న మనది. డిగ్రీ అయిపోయింది. మరి బామారి దగ్గరికి సుటమ్మాయి వచ్చి లడ్డు కొన్నాం, మరి ఎందుకు కొనాలనిపించింది? ఏముండదన్న, మేము అందరం ఫ్యామిలీ, ఇప్పుడు మా తాత వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా పెద్దమ్మల ఫ్యామిలీ అందరం కలిసి జరుపుకుంటాం ఈ పండుగ. పోయినసారి మా పెద్దమ్మలు తీసుకున్నారు, ఈసారి మాకు దక్కింది. అలానే ప్రతిసారి వాళ్ళు ఒకసారి మేము ఒకసారి తీసుకుంటాము. లడ్డు ఎక్కడికి వెళ్ళదు, మన ఇంట్లోనే ఉంటది. మా బొమ్మది కోరిక మీద ఆయన ఎంత అంటే అంత. ఈసారి 15,000 వాడిండు, నెక్స్ట్ టైం 20,000 మా తమ్ముడు తీసుకుంటాడు. మా పెద్దమ్మ రెడీగా ఉండు. రెడీ. మా తమ్ముడు రాలేడు, ఇంకా రాలేడు, వస్తాడు మా తమ్ముడు. మా ఇంట్లోనే ఉంటది, మాతో ఉంటది. ఇది ఎట్లా పోదు. అదే ఇట్లా మా బొమ్మది ఇంత చిన్న ఏజ్ లో ఇట్లా ఇవన్నీ జరుపుకోవడం కూడా చాలా గ్రేట్. ఆయనకి టాట్ రావడము, అలా డ్రెస్ కోటు, ఓన్ ఇబ్బంది పెట్టకుండా తన ఇష్ట ప్రకారం అదంటే అది ఇదంటే ఇది అలా అని. ఇంకోటి ఇప్పుడు మన గణేష్ చతుర్థి ఎలా ఉందంటే అందరూ జరుపుకుంటున్నట్టుగా చూసుకుంటే మనం ఎలా అంటే అందరూ సేఫ్ ఉండాలన్న. మెయిన్ థింగ్ సేఫ్ ఉండాలి, అందరూ మంచిగా సేఫ్ జరుపుకోవాలి, ఓన్ ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళందరూ ఇంట్లో అందరూ చల్లగా చూడాలి, అందరూ గమనించుకోవాలని చెప్పి కోరుతున్నాం. సూపర్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా వినాయక చవితి నిమజ్జనం చేసుకునే ముందు అనిపిస్తుంది మీ ఇంట్లో ఇంత పెద్ద సంబరం జరుగుతుంటే సంతోషంగా ఉంది. ఈసారి జరుపుకుంటారా? ఇప్పుడు ఇట్లనే జరుపుకుంటారా? ఇప్పుడు ఇట్లనే జరుపుకుంటాము. నాకు కొడుకులు లేనందుకు మా చిన్న కొడుకే డాన్ నాకు. ఇలా ప్రతి ఇయర్ మంచిగా జరుపుకుంటాం ఫ్యామిలీతో అందరితో కలిసి. కుటుంబం అంతా కలిసి ఉండడం ఆనందంగా ఉంటాడంటావు? ఆనందంగా ఉంటాం. సూపర్. మీర్పేట్ అనగానే గుర్తుకొచ్చే పేరు ఎంపీటీసీ తెరగనా? మరి దిండు శృతి భూపేష్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మేడం? అందరికి చాలా బాగున్నారు. చాలా బాగురు. చెప్పాలి, మరి ఈ రోజు మీ ఇంట్లో పెద్ద వేడుక జరుగుతుంది. ఈ వేడుక జరుగుతుంటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో వినాయకుని నిమజ్జనం చేస్తున్నాము. మా ఇంట్లో అందరం కలిసి చేసుకుంటాం ప్రతి సంవత్సరము. మా చిన్న బాబు కోరిక మేరకు చాలా ఘనంగా తీస్తున్నాం ఈరోజు. దీని ప్రకారంగా మేము అందరికీ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ, గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ కూడా పాటిస్తూ చాలా ఘనంగా చేసుకుంటున్నాము. ఏదైతే హిందూ సాంప్రదాయాల్లో భాగంగా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే బాగా అలవాటు చేయాలి. ఇట్లాంటివి ముందుకు తీసుకొస్తేనే చిన్నపిల్లలకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు. చాలా మంది అనుకుంటారు ఇట్లా చిన్నపిల్లలతో ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అడిగినందుకు ఎందుకు చేసుకుంటారు అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకు కూడా ఇప్పటి నుంచే మనకి దేవుళ్ళ గురించి ఆధ్యాత్మికంగా చాలా నాలెడ్జ్ తీసుకురావాలి. చిన్నతనంలోనే మనకి స్టార్ట్ చేస్తే పెద్ద వరకు మన సమాజంలో మంచిగా ఉంటుంది. శ్రీదాత్రి, ఎట్లున్నావు? చెప్పాలమ్మా, ఇంట్లో గణేష్ని పెట్టింది, ఇలా మన గణేష్ని తీసుకుని ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అసలు నీ ఫీలింగ్ ఏంది? ఏం చెప్తావు మరి టీవీ చూస్తున్న వాళ్ళకు? గ్రాండ్గా ఉంది, అందరు చూడాలి, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మంచిగా చేసుకోవాలి. ప్రతి కుటుంబంలో ఇట్లనే కలిసి కట్టుగా ఉండి ప్రతి సంబరాన్ని హ్యాపీగా చేసుకోవాలంటావు. ఓకే, రైట్. హీరో నమస్తే. నమస్తే. పేరు? రాజా. ఎట్లున్నావు? బాగున్నాం, అందరం మంచిగా ఉన్నాం. ఇదంతా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదంతా మా తమ్ముని కోరిక మేరకు అంతా జరుపుకుంటున్నాం. ఇదంతా తమ్ముని కోరిక మేరకే. నీ కోరిక ఏం లేదా? ఇలా అందరం కలిసి జరుపుకోవాలన్నట్టు. ఇదంతా అందరు హ్యాపీగా ఉండి సేఫ్టీగా గ్రాండ్ గా చేసుకోవాలి. తాత సపోర్ట్ ఎట్లుంది? తాత సపోర్ట్ మంచిగా ఉన్నవాటికి ఇదంతా చేస్తున్నాం. అలా. ఏం పేరు మీ తాత పేరు? రాజు గౌడ్. రాజు గౌడ్.
జోర్ జార్ తీన్ మారు ముచ్చట్లయితే తీసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి అందరు కలిసికట్టుగా జై బోలో గణేష్ మహారాజ్ కి అందమా రెడీ ఉన్నారా? జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా ఆదాలడ్డు, గణపతి బప్పా ఆదాలడ్డు. మరి ఇప్పుడు అభిలాష్ ప్యాడ్ బ్యాండ్ హైదరాబాద్ లోనే మస్తు ఫేమస్, కానీ అపాయింట్మెంట్ కూడా దొరకదు. మొత్తం ఏదేమైనా కూడా ఇక్కడ ఈయన ఎన్ని రోజుల సంది ప్రిపరేషన్ చేసిండో. మరి అభిలాష్ ప్యాడ్ బయట ఇంటికి వచ్చింది, లడ్డు కొన్నాయన మరి ముంగటికి వచ్చిండు. దానికి లడ్డు పట్టుకో. మరి ఇప్పుడు అభిలాష్ ప్యాడ్ బ్యాండ్ కొడతారు, మేము డాన్స్ ఆడతాం. రెడీగా ఉన్నారా చూసేటోళ్ళు అందరూ? రెడీ? ఏం పాట? రైట్, చూసిరు కదా మరి జోర్ జార్ తీన్ మార్. మరి దిండు రాజు గౌడ్ కుటుంబం వారి నుంచి మరి వినాయకుని ప్రతిష్ఠించి మరి ఈరోజు నిమజ్ఞానానికి అయితే బయలుదేరడం జరుగుతుంది. సో ఇంకిన్ని ధూమ్ధామ్ విజువల్స్ కావాలి, మరి వీడియోలు కావాలంటే చూస్తూనే ఉండండి. DSK D6 News గొంగడి సీన్ అన్న కెమెరామ్యాన్ సాయితో ఉంటామలిగా.